అమ్మో నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు పెట్టుకొని కష్టాల్లో ఉన్నావంటే పడిపోయాం. మోసం, దగ, అబద్ధం. బెదరు మూటా ముల్లి చేద్దాం పద బెదరు. పచ్చిమిరపకాయ తిన్న కాకిలా అరుస్తావు. అసలు నీ గోల ఏంటి? ఏంటా పెద్ద లారీ గుద్దాడం, దానివల్ల మతిపోవడం మనకు తెలుసు కదా. అవ్వా అవ్వా మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల మతిపోయిందని అబద్ధం అనింది. బెదరు దీంట్లో మొత్తం ఉంది, మనకెందుకు పోదాం బెదరు. ఇంటి గుట్టంతా చెప్పి ఇది మాత్రం చెప్పలేదంటే చెప్పుకోలేని పరిస్థితి అయి ఉండాలి. ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందో ఆలోచించక ఎందుకలా చెప్పిందని గుంజుకుంటావేంటి అంట. అంటే ఏంటి ఇక్కడే ఉంటా అంటావా? అమ్మకి మాట ఇచ్చాను, ఉంటాను. అదట్టా ఉంచు. పెద్ద ఆయన్ని ఆ రోజు డబ్బుకి కక్కుతు పడకుండా రక్షించుంటే ఈ ఇల్లు ఇట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడే ఉంటే అమ్మకిచ్చిన మాట చెల్లించినట్టుంటుంది, నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీతి ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టుంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టుంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓ కాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటనా, ఆఖరి దంచేస్తుంది. టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని.